తన మార్క్ ప్రచారంతో తనదైన శైలిలో ప్రశ్నలతో నిలదీస్తూ కాంగ్రెస్ను ఢీకొడుతూ సైఢీ రెడ్డిగా పేరు తెచ్చుకున్నారు. నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం మీద ఏదైనా ప్రాంతీయ పార్టీ వాళ్ళకి వెనుదిరిగితే కాస్త దర్యాప్తు సంస్థల్ని ఉసిగొల్పి మరి వాళ్ళని పరిగెత్తిస్తారు. ప్రాంతీయ పార్టీ అని లేదు, జాతీయ పార్టీ అని లేదు, ఎవరు స్కాములు చేసినా. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం మీద పగబట్టే కవిత గారిని లిక్కర్ స్కామ్ లో ఇరికించారు అని వాళ్ళందరూ అప్రూవల్గా మారిపోయింది. నల్గొండ క్లియర్ గా కోమటిరెడ్డి అడ్డా అంటారు. అంటే ఇది ఒకళ్ళకి అడ్డాను ఇదేం కాదు. నల్లగొండ రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉండరు, బీజేపీ నుండే ముఖ్యమంత్రి అవుతారు అని ఎందుకు వివాదాలన్నీ మీ చుట్టూనే తిరుగుతున్నాయి? ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎప్పుడు టైం దొరుకుద్ది అని కడుపులో కత్తులు పెట్టుకుని కూర్చొని ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ గవర్నమెంట్ 5 ఏళ్ళు అయితే ఉండదు. సొంత పార్టీ నేతలే సైదిరెడ్డికి వ్యతిరేకంగా ఉన్నారు. లేకపోతే ఇంత డేరుగా టీవీ ముందు చెప్పలేను నేను. ఎమ్మెల్యేగా గెలవలేని వ్యక్తి ఎంపీగా గెలుస్తాడా అంటూ వేరే పార్టీల వాళ్ళు విమర్శిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే గెలవలే, ఎంపీ గెలిచిండి ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యిండు. బండి సంజయ్ గారు గెలవలే, కిషన్ రెడ్డి గారు గెలవలే. అయితే బీఆర్ఎస్ మీద నమ్మకం కోల్పోయిన వాళ్ళు, వేరే పార్టీలోకి వెళ్దాము అనుకున్న వాళ్ళు చాలామంది కాంగ్రెస్ వైపు చూశారు. కానీ మీరు రైట్ టర్న్ తీసుకుని ఎందుకు బీజేపీ వైపు వెళ్ళారు? నాకు ఏదో పదవి కావాలను, అధికారం కావాలను. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ విషయాలు బయటకు తీసుకురావడం కానీ ఇదంతా వారి పాలన చూస్తే ఏమనిపిస్తుంది? కేసీఆర్ గారు చేసిండ్రో తప్పు అంటున్నాము, అది ప్రతి పని రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నాడు. ఇప్పుడు ప్రజాపాలన అంటే ఢిల్లీ హైదరాబాద్ తిరగడమే ప్రజాపాలన అయిపోయింది. అంటే బీజేపీకి ఎన్ని స్థానాలు వస్తాయి సార్? లోక్సభ స్థానాలు అంటే ఏం చెప్తారు? ఇలా జనాలకి గుండె కొట్టుకోవటం మామూలు లబ్డబ్ అని కొట్టుకోవటం, మోడీ 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 అని కొట్టుకుంటా ఉంది. నమస్తే, నేను దీప. వెల్కమ్ టు డైల్ న్యూస్. కోమటిరెడ్డి ఇలాఖాలో ఆయన కంచుకోటలో కాంగ్రెస్ని ఢీకొట్టేందుకు సై అంటున్నారు. తన మార్క్ ప్రచారంతో తనదైన శైలిలో ప్రశ్నలతో నిలదీస్తూ సైదిరెడ్డి కాంగ్రెస్ను ఢీకొడుతూ సైఢీ రెడ్డిగా పేరు తెచ్చుకున్నారు. మరి ప్రజల్లోకి వెళ్తున్నారు ప్రచారంతో. లోక్సభ స్థానానికి సంబంధించి పోటీ పడుతున్నారు. ప్రజల నుండి ఆయనకు వస్తున్న రెస్పాన్స్ ఏంటి? అసలు ఇక్కడ బీజేపీ జెండా ఎగరవేస్తాను అని చెప్తున్న కాన్ఫిడెన్స్ వెనుక ఉన్న ఆయన లెక్కలేంటి? ఇవన్నీ ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సైదిరెడ్డి గారు. బొట్టు చాలా పెద్దగా కనిపిస్తుంది, జనాలు నీరాజనాలు పడుతున్నారా? అంటే ఇప్పుడు ప్రచారం నుంచి వస్తాను. ఇప్పుడు ఈరోజు ప్రచారానికి పోయిన కాడల అక్కలు చెల్లెలు అందరు కూడా బొట్లు పెడతా ఉంటారు కదా, ఇక్కడ మన సాంప్రదాయం. బీజేపీ అంటేనే బొట్టు ఉండాలి, ప్రతి నాయకుడు బొట్టుతో కనిపిస్తారు, కానీ చాలా పెద్ద బొట్టు పెట్టారు. ప్రజల్లో వచ్చిన రెస్పాన్స్ ఇది. అంటే బొట్టు అనేది నేను ఎప్పుడు పెడతా, అంటే ఇప్పుడనే కాదు, ఎప్పటి నుంచి కూడా నేను బొట్టు అనేది కంపల్సరీ, బొట్టు లేకుండా నేను బయటకే పోలేను. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ప్రచారానికి పోయేసరికి అందరు ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు పెట్టేసరికి పైకి పోతా ఉంటుంది, అంతే తప్ప అంటే ఇట్లనే ఏం లేదు. ప్రజల్లో ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది? ఇప్పుడు బీజేపీ నుండి ప్రచారం మొదలు పెట్టారు, నల్గొండ ప్రజలు ఏమంటున్నారు? ఈరోజు ప్రతి ఒక్కరు ఈ ఎలక్షన్, నరేంద్ర మోడీ ఎలక్షన్, మోడీ గారి కోసం బీజేపీకి వేయాల్సిందే. అది కాకుండా గత 10 సంవత్సరాలు ఏదైతే క్లీన్ ఇమేజ్ ఉందో మోడీ గారి క్లీన్ ఇమేజ్, ప్రతి ఒక్కళ్ళు ఈ దేశ భద్రత గత 10 ఏళ్లలో ఇంతవరకు ఎప్పుడు కులాల మధ్య మతాల మధ్య గొడవలు జరిగింది లేదు. ఇంతకుముందు మనం చూసినాం గోకుల్ చాట్ బాంబులని, బొంబాయి బాంబులని, అవన్నీ కూడా గత 10 ఏళ్లలో ఎవరు ఇటువైపు చూసే ధైర్యం కూడా చేయటం లేదు. దాంతోపాటు కాంగ్రెస్ ఉన్నప్పుడు అంటే స్కాములు వినపడేది. బొగ్గు కానించి దానా కానించి ఏది పేరు పెడితే ఆ పేరు దాని మీద స్కాములు ఉండేవి. కానీ గత 10 ఏళ్లలో క్లీన్ ఇమేజ్ తోటి ఒక చిన్న స్కామ్ లేకుండా తన జీవితమే దేశం కోసం అంకితం చేసిందనే ఫీలింగ్ ఈరోజు జనంలో ఉంది. దానికి తగ్గట్టు ఈరోజు మళ్ళా కూడా మోడీ గారు వస్తేనే మన దేశ భవిష్యత్తు ఉంటుంది, మోడీ గారు వస్తేనే ఈ దేశం ముందుకు పోతుందనే ఫీలింగ్ ప్రజల్లో ఉంది. రైట్. ఇంత క్లీన్ ఇమేజ్ ఉన్నా కూడా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం మీద ఏదైనా ప్రాంతీయ పార్టీ వాళ్ళకి వెనుదిరిగితే, లేకపోతే వాళ్ళకి రివర్స్లో మాట్లాడితే కాస్త దర్యాప్తు సంస్థల్ని ఉసిగొల్పి మరి వాళ్ళని పరిగెత్తిస్తారు అనేది ప్రధాన విమర్శ. ఈరోజు నేను నల్గొండలో ఒక మీటింగ్కి పోయాను. మీటింగ్కి పోతే వాళ్ళు అంటా ఉన్నారు, అంటే నరేంద్ర మోడీ గారు అయితే ఎవరిని అక్రమార్కుల్ని అక్రమార్జన చేసేటోళ్ళని ఎవరిని ఊకోడు, వాళ్ళు ఎంతటోళ్ళైనా జైల్లో వేస్తాడు
అంటే అది ఒక పాజిటివ్ ఫీలింగ్ పోయింది ప్రజల్లో. ఉమ్, అంటే అట్లని వేయాలని కాదు. ఉమ్, ఈరోజు ఎట్లా అంటే ప్రాంతీయ పార్టీ అని లేదు, జాతీయ పార్టీ అని లేదు. ఉమ్. ఎవరు స్కాములు చేసినా, ఎవరు స్కీములు చేసినా కంపల్సరీ వేస్తాడు నరేంద్ర మోడీ గారు అనేది ఈ రోజు కానీ ప్రజల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం మీద పగబట్టే కవిత గారిని లిక్కర్ స్కామ్ లో ఇరికించారు అని కేసీఆర్ గారే వచ్చి సభ పెట్టి మరి చాలా మాటలు మాట్లాడారు బీజేపీ పార్టీ మీద. దీన్ని ఎట్లా చూస్తారు? అంటే ఇప్పుడు ఒక్క కేసీఆర్ గారి ఫ్యామిలీ అని కాదు, ఉమ్, ప్రాంతీయ పార్టీలు అంటేనే ఉమ్, కుటుంబ సంస్థలు బేసిక్గా. ఉమ్, నేను ఈరోజు బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి రావడం కూడా అదొక కారణం. ఉమ్, మనం ఎంతసేపటికి ఒక కుటుంబాలకు పనిచేద్దామా లేకపోతే దేశానికి పనిచేద్దామా? కుటుంబాలే ఇప్పుడు ఒకసారి అధికారంలోకి వచ్చినాక ప్రాంతీయ పార్టీలు ఎట్లంటాయి? ఇలా నువ్వు ఏ ప్రాంతీయ పార్టీని తీసుకోండి, ఎంతసేపటికి తండ్రి కావాలా, కొడుకు కావాలా, మనవడు కావాలా, వాళ్ళు పవర్లో ఉండాలంటే ఆస్తులు పెంచాలా, ఆస్తులు పెంచాలంటే సంపాదించాలంటే రకరకాల దారులు వెతుక్కోవాలా. అందుకని ఇది దేంట్లోనైనా ఈరోజు మీరు ములాయం సింగ్ యాదవ్ గారిని తీసుకోండి, లల్లూ ప్రసాద్ యాదవ్ గారిని తీసుకోండి, ఈడికి వచ్చిన కేసీఆర్ గారిని తీసుకోండి, అడుగు చంద్రబాబు నాయుడు గారిని తీసుకోండి, ఎక్కడైనా అంటే ప్రతి ఒక్కళ్ళు ఈ పర్సనల్ ఫ్యామిలీలు పెంచుకోవడానికి చేస్తున్న వాటిని, అందుకోసం ఇప్పుడు ఇంతకు ముందులాగా లేదు. ఇప్పుడు సోషల్ మీడియా చిన్న విషయం పైకి పొక్కితే ఇమీడియట్గా అవుతా ఉంది. ఈవెన్ లిక్కర్ కుంభకోణం కూడా అంతే కదా. లిక్కర్ కుంభకోణంలో ఉన్నది అయింది అనేది క్లియర్గా ప్రతి ఒక్కరు ఇప్పుడు వాళ్ళందరూ అప్రూవర్లుగా మారిపోయినారు. అప్రూవర్లుగా మారినప్పుడు మరి కేసు పెట్టకపోతే ఏం చేస్తారు? ఎవరి మీద, నా మీద, నీ మీద, ఎవరి మీద కేసు వేయాల్సిందే. దానికి సరే పొలిటికల్ అండలు ఉంటాయి కాబట్టి మా మీద పగనో, మా మీద ప్రతీకారం అనో, ఏదో ఒకటి దాన్ని తక్కువ చేసి చూపించడానికి మాట్లాడుతున్నామే కానీ, కాకపోతే ఏదో ఏమంటారు కదా, నిప్పు లేని పొగరాదని. అందుకని ఏదైనా ఉండొచ్చు, నిప్పు ఖచ్చితంగా ఉండే ఉంటుంది. నమ్ముతున్నారు. ఓకే, అయితే ఇంకా 2 వారాలే టైం ఉంది, కరెక్ట్ గా 2 వారాలు. టెన్షన్ అనిపించట్లేదా? అంటే ఇప్పుడు ఒకటి, మనం ఎలక్షన్స్లోకి నేను ఫస్ట్ బయట నుంచి వచ్చినాం, దాదాపు 15 సంవత్సరాలు బయట నుండి వచ్చిన వేరే దేశాలలో. నా సిటిజన్షిప్ రివోక్ చేసుకొని వచ్చి కంటెస్ట్ చేసిన. ఎందుకంటే తెలంగాణ బంగారు తెలంగాణ చేయాలా, తెలంగాణలో మనం బాగా ఉండాలా. మనం ఒక ఊర్లోంచి పెరిగినాం, మనం ఊర్లోంచి వచ్చినప్పుడు మనలాగా మన పిల్లలు కూడా బాగుపడాలా, దానికోసం రాజకీయాల్లోకి వచ్చినాం. అయితే ఈరోజు మళ్ళీ బీజేపీ తరఫున మనం పోటీ చేసినప్పుడు నేను ఒకటే అనుకున్నా, మనం ఎంతసేపటికి నేను పార్టీని బిల్డ్ చేయడం ఎట్టా హుజూర్నగర్లో చేసిన, రేపు ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీని నల్గొండలో బిల్డ్ చేయాలి. లేకపోతే ఇక్కడ మొత్తం కుటుంబాల పరంపరలు ఎట్లయితే ప్రాంతీయ పార్టీలు ఉన్నాయో, నల్గొండ ఇంకా ఘోరం. ఇక్కడికి వచ్చేసరికి జానారెడ్డి గారి కుటుంబం, కోమటిరెడ్డి గారి కుటుంబం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కుటుంబం తప్ప వేరే వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చేది లేదు, వేరే వాళ్ళు చేసేది లేదు. ఎట్లంటే నామినేటెడ్ పోస్టులు అయిపోయినాయి. రైట్, మిగతా ప్రాంతాలు పక్కన పెడితే నల్గొండ క్లియర్గా కోమటిరెడ్డి అడ్డా అంటారు. అంటే ఇటువంటి ప్లేస్లో మీరు అంత ధీమాగా గెలుస్తాను అని చెప్పడానికి రీజన్ ఏంటి? అంటే అంత చేంజెస్ ఏం వచ్చినాయి ఇక్కడ? అంటే కోమటిరెడ్డి గారు ఓడిపోయింది సార్ ఎమ్మెల్యేగా, అంతకుముందు సరే ఎంపీగా మళ్ళీ ఎట్లా కొద్ది మెజార్టీతో గెలిచిండ్రు. అంటే ఇది ఒకళ్ళకి అడ్డాను ఇదేం కాదు, నల్లగొండ ఉద్యమాల కిల్లా ఇది. నల్లగొండ అంటేనే ఫస్ట్ నుంచి కూడా నీకు కమ్యూనిస్టు ప్రభావం, రావినారాయణ రెడ్డి లాంటి వాళ్ళని దేశంలోనే హయ్యెస్ట్, నెహ్రూ గారి కంటే హయ్యెస్ట్ మెజార్టీతో కమ్యూనిస్ట్ తరఫున గెలిపించిన గడ్డ ఇది. అంటే ఒకప్పుడు కమ్యూనిస్టుల గడ్డ, తర్వాత కాంగ్రెస్ల గడ్డ అన్నారు, తర్వాత బీఆర్ఎస్ గడ్డ అన్నారు, రేపు బీజేపీ గడ్డ కాబోతా ఉంది. ఎందుకంటే చేంజ్ కోరుకుంటా ఉంటుంది ఇక్కడ. రైట్, దట్టు కాంగ్రెస్ కంచుకోట అంటారు దీన్ని. కోమటిరెడ్డి గారు అధికారంలో ఉన్నారు, పార్టీ అధికారంలో ఉంది. అంటే ఈ ఫ్యాక్టర్స్ అన్ని ఎఫెక్ట్ చేయవా మిమ్మల్ని? అంటే పోయినసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, కానీ 12కు 11 సీట్లు బీఆర్ఎస్ గెలిచింది, కానీ 2 ఎంపీ సీట్లు కాంగ్రెస్ గెలిచింది పోయినసారి. అప్పుడు కూడా అధికారంలో ఉన్నారు, కానీ ఎందుకు గెలిచింది అట్లా? అంటే ప్రజలు అనుకుంటే ఇది వాళ్ళని ఎవరు ఏం చేయలేరు. ఇప్పుడు బయట పోయి చెప్పినా లోపల పోయి ఓటేసేది తెలుసు. మొన్న చూసిండ్రు బీఆర్ఎస్ ఎలక్షన్స్లో 11 సీట్లు ఉంటే మళ్ళీ 11 సీట్లు అడిపోయినాయి. అంటే ప్రజలు అనుకుంటే ఏదైనా చేయగలుగుతారు. దానికి నిదర్శనం మొన్న ఎలక్షన్ అయినా, అంతకుముందు పార్లమెంట్ అయినా, అంతకుముందు ఆదిలాబాద్, కరీంనగర్ పార్లమెంట్ ఎలక్షన్స్ అయినా, అసలు లేని త్రిపురలో అసలు బీజేపీ అనేదే లేదు. ఒకేసారి 0 to మొత్తం కంప్లీట్ 90% ఓట్స్తో మళ్ళీ బీజేపీ గెలిచింది. అదే ఇక్కడ రిపీట్ అవుతుంది రేపీడ్. ఓకే, అయితే ఇంతకు ముందు బీఆర్ఎస్ నుండి పోటీ చేసినప్పుడు సైదిరెడ్డి ఓడిపోయారు, కానీ అది ఓటమి మీ అకౌంట్లో వేస్తారా? బీఆర్ఎస్ ఓటమిగా చూసారా? అనలైజ్ చేశారా అసలు ఎందుకు ఓడిపోయారని? ఎస్, ఎందుకంటే ఇప్పుడు సరే ఎలక్షన్స్లో రకరకాలు ప్రభావితం చేస్తాయి. నేను పోయినసారి అంటే నేను చేసిన పనికి, నేనున్న అందుబాటులో ఉండటానికి అసలు నేను ఓడిపోకూడదు. కానీ పోయినసారి ప్రజలు క్లియర్గా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ని ఓడించాలా, ఎందుకంటే కేసీఆర్ని ఓడించాలన్న ఒక నిదానంతో ఓటేసిండ్రు. యువతల కాంగ్రెస్ క్యాండిడేట్ని చూడలే, బీఆర్ఎస్ క్యాండిడేట్ని చూడలే, ఆల్టర్నేటివ్ చూసుకున్నారా? అంతే, ఆల్టర్నేటివ్ చూసేటప్పుడు కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్కి వేసిండ్రు, అంతేగాని కాంగ్రెస్ మీద ప్రేమ కూడా వేయలేమన్న ఓటు. ఎట్టి పరిస్థితుల్లో ఒక చేంజ్ కావాలనుకుని వేసిండ్రు.
అది కాకుండా మా దగ్గరకు వచ్చేసరికి హుజూర్ నగర్లో ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏంటంటే అటుపక్క అయిన మంత్రి ఇటుపక్క అయిన మంత్రి, నేను అటైనా మంత్రి అవుతా, ముఖ్యమంత్రి అవుతా, ఇటైతే మంత్రి అవుతా అంటే ఆయన రెండు పడవల మీద కాళ్ళు వేసే ఉంటారు అప్పుడు. అంటే ఇద్దరికి యాక్సెప్టెన్స్తోనే పనిచేసిండ్రు. ఎందుకంటే ముందు 2 నెలల ముందు దాకా కూడా బీఆర్ఎస్లో చేరుతున్నా అని చెప్పిండ్రు, చేరడానికి మీటింగ్లు పెట్టిండ్రు, మాట్లాడిండ్రు. అంటే అప్పుడు వచ్చిన రూమర్స్ అన్ని నిజమేనా? క్లియర్ అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లోకల్ క్యాడర్తో కూడా మీటింగ్ పెట్టిర్రు. మీరు ఎవరిని అడిగినా చెప్తారు కాన్స్టిట్యున్సీలో పోయి. ఈవెన్ లోకల్ కాంగ్రెస్ క్యాడర్తో మీటింగ్ పెట్టిర్రు, బీఆర్ఎస్లో ఉన్న క్యాడర్ కొంతమందితో మాట్లాడిండ్రు, నేను వస్తే పరిస్థితి ఏంది, మరి ఎట్లా వద్దాం. అందుకని మళ్ళీ మీటింగ్లో చిన్న మీటింగ్లో కూడా ఇదే పని చెప్పిండ్రు, నేను అటైన మంత్రి అయితే ఇటైన మంత్రి అయితే నన్ను గెలిపిస్తే అని. అంటే ఇవన్నీ కూడా కొద్దిగా ఎఫెక్ట్ అయినాయి. ప్లస్ ఒక వేవ్ వచ్చింది, ఏది ఎట్టి పరిస్థితుల్లో ఈసారి గవర్నమెంట్ను మారవాలా అనే వేవ్ వచ్చింది. ఆ వేవ్ దాంతోపాటు కొన్ని పథకాలు, ఆ పథకాలు ఇవ్వటం వల్ల ఆ పథకాల మీద వ్యతిరేకత, ఇవన్నీ కూడా క్యాండిడేట్ మీద పడ్డాయి. దాంతో నల్లగొండ మొత్తం ముడుచుకొని పోయింది. రైట్. ఇవన్నీ కన్సిడర్ చేసుకుని ప్రజలు కాంగ్రెస్ వైపు వెళ్ళారు, గెలిపించారు, అధికారాన్ని కట్టబెట్టారు. మరి మళ్ళీ ఎంపీ ఎలక్షన్ వచ్చేసరికి లోక్సభ స్థానాలని వాళ్ళకి ఇవ్వకుండా మీకే ఇస్తారు అనుకోవడానికి కాన్ఫిడెన్స్ ఏంటి? ఎస్, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ 3 ఫ్యాక్టర్స్. ఒకటి, కాంగ్రెస్ మీద మొన్న వేసిన ఓటు ప్రేమతో వేసిన ఓటు కాదు, ఓన్లీ చేంజ్ కోసం వేసిన ఓటు. ప్లస్ వాళ్ళు చెప్పిన అబద్ధాలు, వాళ్ళు చెప్పిన గ్యారంటీలు, మేము చేస్తామని చెప్పిన వాటన్నిటి ఎన్ని ఒట్టి మాటలు నమ్మి కాదనేది ప్రజలు క్లియర్గా అర్థమైపోయింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారే సెక్రటరియట్లో ప్రెస్ మీట్ పెట్టి నేను లంకె బిందెలు ఉన్నాయనుకొని వచ్చిన, కానీ ఇక్కడ మొత్తం ఖాళీగా ఉంది అంటే, ఖాళీగా ఉన్నోడు మరి రేపు ఏం చేయాలా? ఇచ్చిన గ్యారంటీలు అబద్ధాలు చేసేయని ఎట చేయాలా? అది చెయ్యడు, అది సాధ్యం కాదనేది అర్థమైపోయింది. ఎందుకంటే ఆయన చెప్పిండు డిసెంబర్ 9వ తారీఖే నేను ఎమ్మటే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అన్నాడు. ఇమీడియట్గా ఎక్కంగానే రైతులకి 500 రూపాయలు ఎక్స్ట్రా మనీ పే చేస్తా అన్నాడు ఒక్కొక్క బస్తాకి. 2,000 రూపాయలు 2,500 రూపాయలు మహిళలకు ఇస్తా అన్నాడు. దాని తర్వాత 10,000 రూపాయలు 15,000 రూపాయలు చేస్తా అన్నాడు. ఏది రైతు బంధు. అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు ఏది చేసే పరిస్థితులు లేదు. చివరికి ఎట్లుందంటే రోజు నెలకి వారానికి 2,000 కోట్లు అప్పు తీసుకొస్తున్నారు, కానీ జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. అట్లాంటి వాళ్ళు మళ్ళీ పోయి ఇప్పుడు ఎక్కడ పట్టినా ఓట్లు వేసి అది చేస్తా ఇది చేస్తా జనం నమ్మే పరిస్థితులు చాలా తెలివికల్లో తెలంగాణ వాళ్ళు. అందుకని ఎట్టి పరిస్థితులు అది చేయరు. దాంతో ఈరోజు కాంగ్రెస్ కేసిన ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇది ఫెడరల్ ఓటింగ్, సెంట్రల్ గవర్నమెంట్ ఓటింగ్. దానికి ఈ బీజేపీకి రేపు ఎట్లాగూ గెలుస్తుంది అనేది ప్రజల్లో బాగా పోయింది. రేపు ఎట్టి పరిస్థితుల్లో 400 సీట్లు వస్తాయి. 100% మోడీ గారు అయితే మళ్ళీ ప్రధానమంత్రి అనేది ఏ చిన్న పిల్లగాడిని అడిగినా రిజల్ట్స్ రాకపోయినా రిజల్ట్ అయ్యేది. అయితే కాంగ్రెస్కి 35-40 సీట్లు కూడా రావనేది క్లియర్. ఇంకొకటి, మోడీ గారికి ఆపోజిట్లో రాహుల్ గాంధీ గారిని చూసే పరిస్థితి లేదు ఎవరు కూడా. ఇది ఇనే పరిస్థితి లేదు బేసిక్గా. మీరు అందుకని ఈ మధ్య కొత్త ట్రెండ్ కూడా పెడతారు కాంగ్రెస్ వాళ్ళు. రాహుల్ గాంధీ పేరు చెప్పబాకండి, పేరు చెప్తే ఏరు. ఇప్పుడు అధికారంలో రేవంత్ రెడ్డి గారు కాబట్టి రేవంత్ రెడ్డి గారి పేరు చెప్పండి వేస్తారని చెప్తున్నారు. అంటే వాళ్ళ మెయిన్ అధినాయకుడి మీదనే నమ్మకం లేదు ఈరోజు. అది ఒక ఫ్యాక్టర్. ఇక రెండోది, బీఆర్ఎస్కి వచ్చేసరికి బీఆర్ఎస్ అనేది రీజనల్ పార్టీ, స్టేట్కి సంబంధించిన పార్టీ, ఇక్కడ అధికారంలో లేని పార్టీ. ఈ అధికారంలో లేని దానికి సెంట్రల్లో పోయినా వాళ్ళు రేపు అధికారంలో రాని దానికి ఇప్పుడు మనం దానికి వేయటం వల్ల ఓటు వేయటం వల్ల ఓటు వేస్ట్ అయిపోద్ది, కానీ దాంతో వేస్ట్ అనే పరిస్థితి ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. ఇక మూడోది, మోడీ గారి వేవ్ అయితేంది, ఇందాక మనం ఏదైతే చెప్పుకున్నామో మోడీ గారి క్లీన్ ఇమేజ్ అయితేంది. మోడీ గారు ఈ దేశం మొత్తం మోడీ పరివార్ అనేది బాగా పోయింది ప్రజల్లో. అంటే ఆయనకి పిల్లలు లేరు, ఎవ్వరు లేరు, ఈ దేశమే నా దేశం కోసం తన జీవితాన్ని అంకితం చేసిండు. గత 24 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి అయితేంది, ప్రధానమంత్రిగా అయితేంది ఉండి ఏ ఒక్కరోజు సెలవు తీసుకోకుండా దేశం కోసం పనిచేస్తా ఉన్నాడు అనేది జనంలో చాలా బాగా గొప్పగా పోయింది. అందుకని అది కాకుండా దేశం భద్రం కావాలన్నా, భద్రంగా ఉండాలన్నా, ఇప్పుడు ఏ మాత్రం ఈ అవినీతి అనేది ఆస్కారం లేకుండా చేయాలన్నా, రేపు దేశం నెంబర్ 1 కావాలి 2047 కల్లా అనేది ఒక ఫ్యూచర్ ప్లాన్ తోటి మోడీ గారు ఏదైతే చేస్తున్నాడో అవన్నీ కూడా ప్రజలు నమ్ముతా ఉన్నారు. అందుకని ఈ 3 కారణాలతోటి ఖచ్చితంగా రేపు బీజేపీకే ఓటేస్తాం. పార్టీలు చూడట్లే, మతాలు చూడట్లే, కులాలు చూడట్లే. ఒకే ఒకటి, బీజేపీకి ఓటు వేయాల్సిందే, బీజేపీ అధికారంలోకి రావాల్సిందే అని పనిచేస్తూ ఉన్నారు. రైట్. మొన్న ఈ మధ్య మీ ఆడియో ఒకటి వైరల్ అయింది, రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉండరు, బీజేపీ నుండే ముఖ్యమంత్రి అవుతారు అని. ఎందుకు వివాదాలన్నీ మీ చుట్టూనే తిరుగుతున్నాయి? అంటే ఒక నాయకుడు ఎమర్జ్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా ఏది మాట్లాడినా తప్పు రైట్ అంటూనే ఉంటారు. ఈరోజు అంటే నేను చెప్పింది ఏంటంటే, ఇప్పుడు మనం రేవంత్ రెడ్డి గారిని బీజేపీ కూలుస్తుందని ఏం అవసరం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పరిస్థితి తెలుసు. మీరు 1981 కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి కాడి నుంచి ఇప్పటిదాకా చూడండి, ఎక్సెప్ట్ రాజశేఖర రెడ్డి గారు 6 సంవత్సరాలు తప్ప ఏ ముఖ్యమంత్రి 1-2 సంవత్సరాలు ఉన్న ముఖ్యమంత్రి లేడు.
మొత్తం కూడా చూడండి కాంగ్రెస్లో ఎస్పెషల్లీ. ప్లస్ ఒకసారి వచ్చినాక రెండోసారి రావడం అనేది కూడా లేదు. అంటే వాళ్ళది ఎంతసేపటికి అధికారం సంపాదించాలా లేకపోతే ఒకటి గోలు కొట్టుకోవాలా. కానీ రేవంత్ రెడ్డి గారు రేస్లో లేని కాంగ్రెస్ని రేస్లోకి తీసుకొచ్చి అధికారం వచ్చేలాగా ఆయన ట్రై చేశారు, సీఎం అయ్యారు. మరి రాజశేఖర్ రెడ్డి గారి లాగా ఆయన అంత స్ట్రాంగ్గా ఉంటారు అనిపించట్లేదా? అంటే అదే ప్రాబ్లం ఇప్పుడు. కొత్తగా పార్టీలోకి రావటం కాంగ్రెస్లకి, ఇమీడియట్గా చీఫ్ మినిస్టర్ కావటం విత్ ఇన్ స్పాన్ ఆఫ్ ఇయర్ ఆర్ 2, అవన్నీ దాంట్లో ఏంది కాంగ్రెస్లో ఉన్న రాజకీయాలు, కాంగ్రెస్లో ఉన్న గ్రూపులు, కాంగ్రెస్లో ఉన్న ఎస్పెషల్లీ నల్గొండలో ఉన్న నాయకులు, ఖమ్మం నాయకులు, వీళ్ళ నల్గొండ నాయకుల్ని డౌట్ చేస్తున్నారు కాంగ్రెస్ లో. అంటే నల్లగొండ ఖమ్మం ఈ నాయకత్వం అంతా కూడా, ఎందుకంటే వాళ్ళు రేవంత్ రెడ్డిని వాళ్ళు ఓర్చే పరిస్థితి లేదు. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎప్పుడు టైం దొరుకుద్దా అని కడుపులో కత్తులు పెట్టుకుని కూర్చొని ఉన్నారు. ఎప్పుడు వస్తే నీకు తెలియకుండానే కోసి పారేస్తారు బయటికి. అందుకని ఈ గవర్నమెంట్ ఎక్కువ కాలం వాళ్ళు ఉండనియరు. అంటే చరిత్ర చూసినా, ఇప్పుడు వాళ్ళ స్టేట్మెంట్ చూసినా, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూసినా, అందరు కూర్చొని మాట్లాడేటప్పుడు ఎవరైనా ఒకరికొకరు నవ్వుకుంటారు చూడరు మీరు దేంట్లో మన ప్రెస్ మీట్లో కూర్చున్నప్పుడు కూడా. అంటే ఒకరికొకరు ఓర్చుకోలేరు, ఒకరికొకరు ఉండనియరు కూడా. అందుకని అదే దాంతో నన్న నేను ఎట్టి పరిస్థితుల్లో ఈ గవర్నమెంట్ 5 ఏళ్ళు అయితే ఉండదు. నేనంటాం కదా, కేసీఆర్ గారు కూడా అన్నారు కదా నిన్న, ఏమని ఈ గవర్నమెంట్ ఉండనియరు, అది ఇదో చేస్తారని. అంటే ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ ఉండే సమస్య లేదు, ఉండనియరు బేసిక్గా. దాంతోపాటు రేపు జనంలో కూడా, ప్రజల్లో కూడా తిరుగుబాటు మొదలవుతుంది. మీరు చెప్పిన అబద్ధాలని మేము ఓట్లేసినాం, వాళ్ళ ఏది చేయలేరు. ఇప్పుడు మీరు చూసుకుంటే లాస్ట్ 5 నెలల్లో ఎవ్రీ వీక్ 1700 కోట్ల నుంచి 2000 కోట్లు అప్పు తెస్తామన్నారు ఎవ్రీ వీక్. అంటే 20-25 వేల కోట్లు తెచ్చింది 4 నెలల్లో. ఏమన్నా అంటే మేము వడ్డీలు కట్టలేకపోతున్నాం, మేము పవర్ బిల్లు కట్టలేకపోతున్నాం, శాలరీ లేకపోతున్నాం. అంటే మీకు గవర్నమెంట్ ప్రామిస్ చేసేటప్పుడు మీకు ఎవ్రీ ఇయర్ అసెంబ్లీలో మీకు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు మీకు మొత్తం కాగ్ రిపోర్ట్స్ ఉంటాయి, ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ఉంటాయి. ఇవన్నీ చూసుకొని అసలు నీకు ఉన్నదా లేదా శక్తి అని తెలియకుండా, అంటే ఒట్టిగా ఓట్లు వేయించుకుందామని చూస్తే జనం నమ్ముతారా? ఈరోజు రేపు వాటన్నిటి మీద తిరుగుబాటు మొదలైంది. ఖచ్చితంగా ప్రజలు కూడా ఈ రేపు ఫస్ట్ పార్లమెంట్ ఎలక్షన్లే బుద్ధి చెప్తారు. పార్లమెంట్ ఎలక్షన్సే గీటరాయి అవుతుంది రేపు. నీవు కాంగ్రెస్ని యాక్సెప్ట్ చేస్తారా లేకపోతే యాక్సెప్ట్ చేయట్లేదు అనడానికి. రేపు 100% 10 నుంచి 12 స్థానాలు, 14 స్థానాలు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు బీజేపీకి. అంటే ఆ వేవ్ ఉంది ఈరోజు ప్రజలలో. రైట్. అయితే బలం నల్గొండకి సంబంధించి బీజేపీకి ఎంత పెరిగింది అనేది కాసేపు పక్కన పెట్టేస్తే, గత ఎన్నికల్లో చూసుకుంటే బీజేపీకి నల్గొండ లోక్సభ స్థానంలో 52,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే అంత చేంజ్ వచ్చిందా? అంటే ఇప్పుడు పాలిటిక్స్లో మనం చూస్తే ఇద్దరు గెలిచేటోళ్ళకే ఓట్లు వేస్తూ ఉన్నారు. అంటే ఎవరు మూడో వాడికి ఓటేసే చాలా తక్కువ పర్సంటేజ్. ఈవెన్ దో నువ్వు బీజేపీ ఉన్నా బీజేపీ కేసే పరిస్థితి లేదు. ఎవరు పోటీలు ఉంటే వాళ్ళకి వేద్దాం, అవతలోడు గెలవకూడదనే పరిస్థితి జనాలలో ఉంది. అందుకని ఇప్పుడు పరిస్థితి ఎట్లుందంటే ఎట్టి పరిస్థితుల్లో బీజేపీని గెలిపియాలని ఉంది. అందుకని బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ చూస్తున్నారు కానీ ఇప్పుడు బీఆర్ఎస్ని చూడట్లేదు. అందుకని అన్ని ఓట్లు ఈరోజు నేను చెప్పిన ఫస్టే, ఈరోజు కులం లేదు, మతం లేదు, జాతి లేదు, ఒక్కటే. రేపు ఎట్టి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలా. ఆ ఒక్క ప్రధానమంత్రి కావడంతో అన్ని యునైట్ అయిపోతా ఉన్నారు ప్రజలు. ఎక్కడికి పోయినా నేను నార్మల్ వ్యాపారస్తులు, రోడ్ల మీద ఉండే యూత్, అంటే బయటకు వచ్చి నేను పోయినప్పుడు అన్న 100% ఈసారి గెలుస్తున్నాం మనం, ఫస్ట్ టైం బీజేపీ నల్లగొండ మీద కాషాయ జెండా ఎగరైపోతా ఉంది అని ఫస్ట్ టైం చరిత్ర అవుతుంది. ఇంతకు ముందు ఇంద్రసేనారెడ్డి గారికి 4 లక్షల చిల్లర వచ్చినాయి 2004లో అప్పుడు. అవును. అయితే ఈసారి మాత్రం ఖచ్చితంగా గెలవబోతా ఉన్నాం. ఎందుకంటే ఇది ఆదిలాబాద్లో జరిగింది ఇట్లే. అంతకుముందు తక్కువ ఉన్నాయి, అసలు ఆదిలాబాద్లో సీట్లే లేవు, ఎంపీటీసీ కూడా లేదు. కానీ గెలిచిండ్రు ఒకేసారి, పోయినసారి స్వయం బాబురావు గారు. అంతకుముందు బండి సంజయ్ గారు గెలిచిండ్రు, అరవింద్ గారు గెలిచిండ్రు. అక్కడ పార్టీ ఉండి కాదు, అంటే ప్రజల్లో ఒక రకమైన చైతన్యం. రేపు ఆ చైతన్యం నల్లగొండలో రాబోతా ఉంది. ప్లస్ నల్లగొండ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఈ వారసత్వాన్ని, బానిసత్వాన్ని ఇది ఒప్పుకోదు. ఖచ్చితంగా రేపు ఒక చేంజ్ తెద్దాం అనుకుంటుంది. ఆ చేంజ్ రేపు బీజేపీ విషయంలో కనపడబోతా ఉంది. బీజేపీ గెలిపించినాక తెలుస్తుంది మీకు. రైట్. కానీ సొంత పార్టీ నేతలే సైదిరెడ్డికి వ్యతిరేకంగా ఉన్నారు, ఖచ్చితంగా వాళ్ళు వ్యతిరేకంగా పనిచేస్తారు అని చాలా మంది మాట్లాడుతున్నారు. వాళ్ళందరి మద్దతు కూడగట్టడంలో ఎంతవరకు సక్సెస్ అయ్యారు మీరు? అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అందరు కూడా ఈరోజు బీజేపీకి అందరు కూడా ఒక రకమైన ఆశతో ఉన్నారు. బీజేపీ గెలవబోతా ఉంది. ఒక్కసారి రేపు ఎంపీగా బీజేపీ గెలిస్తే రేపు సర్పంచ్లు గెలిపించుకుంటాం, ఎంపీటీసీలు గెలిపించుకుంటాం, ఎంపీపీలు గెలిపించుకుంటాం, జెడ్పీటీసీలు గెలిపించుకుంటాం అనే ఆశ ఈరోజు కింద నుంచి పైదాకుంది. అందుకని
ఇంకోటి బీజేపీలో ఏంటంటే సిద్ధాంతాల పార్టీ. సిద్ధాంతమే పార్టీ ఫస్ట్, కానీ మనం నెక్స్ట్ అనే దాంట్లో అవును. పనిచేసే పార్టీ. అందుకని ఎవరికి టికెట్ ఇచ్చిర్రు, సైదిరెడ్డికి ఇచ్చిరా, ఇంకొకరికి ఇచ్చిరా సరే ఆశించుంటారు ఫస్ట్లో కొంతమంది. ఎందుకంటే దీన్ని 30-40 ఏళ్ళ నుంచి పనిచేస్తూ ఉన్నారు, మాకు టికెట్ వస్తే బాగుంటుంది, ఎందుకంటే ఈసారి గెలిచే పరిస్థితిలో ఉంది అనే దాంట్లో ఉన్నారు. అందుకని నాకు టికెట్ ఇచ్చినప్పుడు కొంతమంది నొచ్చుకొని ఉండొచ్చు, ఏమని అయ్యో మేము ఇన్నాళ్ళు పని చేసినాం మాకు టికెట్ రాలేదే అని. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. అంటే ఇంతవరకు పని చేసినా కూడా మిమ్మల్ని నమ్మి అధిష్టానం మిమ్మల్ని ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది అంటే అక్కడ ఏం కాన్ఫిడెన్స్ క్రియేట్ చేశారు మీరు? అంటే నేను కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడం కాదు. ఈరోజు బీజేపీ అనేది సెంట్రల్లో అధికారంలో ఉన్న పార్టీ, అన్ని హంగులు ఉన్న పార్టీ, నీ కింద నుంచి పైదాకా ఇంటెలిజెన్స్ సర్వేస్ అన్నీ ఉన్న పార్టీ. వాళ్ళు చూసినవి నాకు తెలిసి ఇప్పుడు, ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా ఓడిపోయినా కానీ ప్రజల్లో నేను చేసిన పనులు కావచ్చు. ఈరోజు మీరు నన్ను ఏ పార్టీ ఓడిపోయినా ఏది చేసినా, ఈవెన్ ఎవరిని అడిగినా సైదిరెడ్డి అంటాడు పని చేస్తాడా పని చేయడా, సైదిరెడ్డి అంటాడు అందుబాటులో ఉండడా అనేది మీరు ఎవరిని అడిగినా చెప్తారు హుజూర్నగర్లో, లేకపోతే ఇంత డేరుగా టీవీ ముందు చెప్పలేను నేను. అందుకని అవి చూసి ఉండొచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఎడ్యుకేషన్ అయితేంది, సిద్ధాంతపరంగా అయితేంది, జనాలకు దగ్గరగా ఉండటం అయితేంది, పని చేస్తాం అనుకోవచ్చు, నీకు బీజేపీ సిద్ధాంతాల దగ్గర ఉండనుకోవచ్చు. దాంతోపాటు ఒక కొత్త ఫేస్, నీకు తెలిసిన ఫేస్ ఆల్రెడీ, ఎందుకంటే నేను బై ఎలక్షన్లో గెలిచిన, దాదాపు నల్గొండ మొత్తం నా పేరు తెలిసినోడిని, నల్గొండలో పరిచయాలు ఉన్నోడిని. అందుకని ఒక తెలిసిన ఫిగర్ని పెడితే మనం ఈజీగా టార్గెట్ చేయొచ్చు అనుకోని ఉండొచ్చు. అంటే బీజేపీ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుందా, మీరు మీ అభిష్టంతో బీజేపీలోకి వెళ్ళారా? అంటే ఒకటి సెలెక్ట్ చేసుకోవటం అంటే ఈరోజు నీకు వచ్చినప్పుడు మనం ప్రతి పార్టీ కూడా మనం ఎవరన్నా మంచి క్యాండిడేట్ ఉందంటే మనం అడుగుతూ ఉంటాం. కానీ ఇక్కడ ఒక విమర్శ తీసుకొస్తున్నారు ఏంటంటే మిమ్మల్ని భయపెట్టి, మిమ్మల్ని భయంతో జాయిన్ అయ్యేలా చేసుకున్నారు బీజేపీ వాళ్ళు అని మాట్లాడుతున్నారు. దీనికి మీ సమాధానం? ఈరోజు బీజేపీలో భయపెట్టి ఒకళ్ళని పార్టీ తీసుకొని వచ్చి టికెట్ ఇచ్చే అవసరం ఉందా బీజేపీకి? ఈరోజు టికెట్ ఇస్తామంటే 100 మంది లైన్లోకి వస్తారు. ఎందుకంటే ఈరోజు నరేంద్ర మోడీ గారికి ఉన్న వేవ్ కావచ్చు, బీజేపీకి ఉన్న వేవ్ కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లో బీజేపీలో నిలబడితే చాలనుకుంటే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లాంటప్పుడు నన్ను భయపెట్టి తీసుకొని వచ్చిరంటే నేను గట్టివండి అన్నట్టే కదా లెక్క. అంటే ఆ భయపెట్టే అవసరాలు లేవు వాళ్ళకి, ప్లస్ నన్ను భయపెట్టడానికి అవకాశమే లేదు. ఎందుకంటే నేను వచ్చిందే 2017లో, నేను నాదంతా కూడా తెలిసిన పుస్తకమే, క్లీన్ ఇమేజ్. వచ్చిన 5 ఏళ్లలో 3 ఎలక్షన్లు పోరాడినాం, అన్ని దాదాపు ప్రతి ఎలక్షన్లకు నేను ఇన్ఛార్జ్లకు పోయినాం. అంటే ఎలక్షనీరింగ్ తెలుసు, ఎలక్షన్స్ ఎట్లా చేయాలో తెలుసు, అన్నీ చూసినాం, జనాలతో ఎట్లుండాలా, ప్రజలతో ఎట్లా పనిచేయాలో తెలుసు. అది తప్ప బీజేపీకి నన్ను బెదిరించో లేకపోతే నన్ను బెదిరించి తీసుకోవాల్సిన అవసరం అసలు అంతకంటే లేదు. రైట్. నల్గొండ లోక్సభ స్థానం నుండి పోటీ చేస్తున్నా, మీకు పోటీ ఎవరనుకుంటున్నారు? కాంగ్రెసా, బీఆర్ఎస్? ఇంతకుముందు ఒక మాట అన్నారు, బీఆర్ఎస్ అసలు రేస్లోనే లేదు, ఉంటే పోటీ మా ఇద్దరి మధ్య ఉంటుంది, కాంగ్రెస్ బీజేపీ అని. అదే అందుకే చెప్తాను, ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలో ఉంది, 2 మంత్రులు ఉన్నారు, మొత్తం 6 ఎమ్మెల్యేలు ఉన్నారు, పరంపర అంతా కాంగ్రెస్ పరంపర ఉంది. అందుకని ఫ్యామిలీస్ ఇక్కడ రాజ్యం వెళ్తున్నాయి అన్నారు. అలాగే జానారెడ్డి గారి కుటుంబం నుండే మీకు పోటీగా రఘువీర్ రెడ్డి గారు నిలబడుతున్నారు. అందుకే ఇప్పుడు ఎక్కడికి పోయినా క్యాండిడేట్ ఎవరంటే జానారెడ్డి గారు కొడుకు అంటారు, అంతేగాని రఘువీర్ రెడ్డి ఇంతవరకు తెలియదు ఎవరికి. అంటే ఫస్ట్ టైం ఎలక్షన్స్ ఫేస్ చేస్తా ఉన్నాడు. ఇవి కూడా ఒక రకమైన మైనస్. కాకపోతే అధికారం ఉండటం, హంగు ఆర్భాటాలు ఉండటం వల్ల రేపు పోటీలో ఉండబోతా ఉన్నారు. అంతేగాని మనకు పోటీ ఖచ్చితంగా కాంగ్రెస్కి బీజేపీకి మధ్య ఉండబోతా ఉంది. బీఆర్ఎస్కి నేను చెప్పిన ఇందాక, ఎందుకంటే బీఆర్ఎస్కి ఓటు వేసినా స్టేట్లో లేదు, సెంట్రల్లో వేసినా వేస్ట్. ఎందుకంటే వాళ్ళు చేసే పని ఏమి లేదు. రేపు అధికారంలోకి సెంట్రల్లో వచ్చేది బీజేపీ, అందుకని బీజేపీకి వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ లోకల్లో అధికారం ఉంది కాబట్టి కాంగ్రెస్ పోటీ ఇవ్వడానికి అవకాశం ఉంది. రైట్. అయితే హుజూర్ నగర్కి ఏం చేశారని, ఇప్పుడు ఎంపీగా ఆయన నిలబడ్డారు, ఏం చేశారో చెప్పండి అని ప్రశ్నిస్తే? వెరీ గుడ్. ఎందుకంటే ఈరోజు నేను 4 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నా హుజూర్ నగర్కి. 4 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను దాదాపు 3-4 వేల కోట్ల రూపాయలు తీసుకొని వచ్చిన. ప్రతి సమస్యకి నేను అందుబాటులో ఉన్నా. కరోనా ఉందంటే ప్రతి విలేజ్లో మీరు అడిగినా చెప్తారు, ప్రతి విలేజ్లో దాదాపు 2-3 బతికించుంటా. వీడియో ద్వారా కూడా చాలా సందేశాలు ఇచ్చారు. ఎప్పుడు సందేశాలు ఇస్తూ ఉంటా, వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉంటా. రేపు ధైర్యం కోల్పోతే వాళ్ళకి ఫోన్ చేసి ఏం కాదు నేను గవర్నమెంట్ ఉందని చెప్తా ఉంటా. ఎవరన్నా కరోనా టైంలో వాళ్ళు ఇళ్ళకి పోలేకపోతే నేను డైరెక్ట్ ఇళ్ళకి పోయినా, ఇది ఏం కాదు, మనం జాగ్రత్తగా ఉంటే ఏం కాదు, మనం ఎట్టి పరిస్థితుల్లో అందరిని ఆదుకోవాలని తీసుకొచ్చి చేపించిన. అట్లా అన్ని రకాలు, ఒక కరోనా కాదు. ఈరోజు మా దగ్గర రైతు కూలీల సమస్యలు ఉన్నాయి. రైతు కూలీలకి పాపం ఇప్పుడు కూలికి పోవడానికి, ఎందుకంటే మొత్తం ప్యాడీ బెల్ట్ అయిపోయింది,
కూలికి పోవటానికి పరిస్థితులు లేవు. అట్లాంటి వాళ్ళు 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు ఆటోలో 20 మంది ఎక్కి, టాటా ఏస్లో 40 మంది ఎక్కి ఆంధ్ర దాకా పోతా ఉంటారు పత్తి మిర్చి చేరటానికి. వాళ్ళకి వచ్చి 200-300 కోసం. అందుకని అట్లాంటి యాక్సిడెంట్లు అయితే కూడా ఫస్ట్ పర్సన్ వాళ్ళకి అటెండ్ అయ్యేది సైదిరెడ్డి, ఫస్ట్ పర్సన్ ఆదుకునేది సైదిరెడ్డి. ఎవరికి ఏ ఇష్యూ వచ్చినా, ఏ ఊర్లో వచ్చినా ఫస్ట్ సర్పంచ్ వస్తే తర్వాత నేనే పోయి ఉంటాను ఎక్కడికి పోయినా. మా హుజూర్నగర్ మొత్తానికి సైదిరెడ్డి ఫోన్ నెంబర్ తెలిసినట్టు సర్పంచ్ ఫోన్ నెంబర్ కూడా తెలియ ఉండదు. ఎందుకంటే అంత అర్ధరాత్రి కూడా నెలకు ఒకసారి పందాలు పెట్టుకుని ఫోన్లు చేస్తారు నాకు, సైదిరెడ్డి ఎత్తుతాడా. అందుకని ఇంత అందుబాటులో ఉండేటోడిని, ఇంత అభివృద్ధికి ఈ ప్రతి విలేజ్కి మీరు యూ నేమ్ ఇట్. ఇంతకుముందు హుజూర్ నగర్ నుంచి దొండపాడు పోవాలంటే 1.5 గంట పట్టేది, హుజూర్ నగర్ నుంచి జానపాడు పోవాలంటే 1.5 గంట పట్టేది. ఇలా ఎక్కడికి పోవాలన్నా 30-35 నిమిషాలు, ఎక్కడికక్కడ లింక్ రోడ్లు కలిపిన, డిస్టెన్స్ తగ్గించడానికి షార్ట్ వేసి వేయించిన. ప్లస్ మండల హెడ్ క్వార్టర్ నుంచి కాన్స్టిట్యున్సీకి, మండల హెడ్ క్వార్టర్ నుంచి విలేజెస్కి ఈ లంబాడి తండలు మా దగ్గర ఉంటాయి. దాదాపు 60 తండలు ఉన్నాయి. 60 తండలకు కూడా ఈరోజు అప్పుడు ట్రైబల్ దాని కింద మొత్తం రోడ్లు శాంక్షన్ చేయించిన. ప్రతి విలేజ్లో నేను పోకముందు సీసీ రోడ్డు ఉన్న విలేజ్లు తక్కువ, ఈరోజు సీసీ రోడ్డు లేని విలేజ్లు లేకుండా చేసిన. అందుకని ఎక్కడికి పోయిన అభివృద్ధి అంటే సైదిరెడ్డి చేసిండా చేయలేదా అంటే ఎవరిని అడిగినా చెప్తారు. అలాగే పోడు భూముల విషయంలో కూడా చాలా మీరు అసెంబ్లీలో మాట్లాడారు. ఎందుకంత గట్టిగా ఆ విషయాన్ని తీసుకున్నారు పోడు భూముల విషయం? పోడు భూములు అంటే మా దగ్గర ఒకటి 540 సర్వే నెంబర్ అని ఉంది. దాని కింద దాదాపు 6,000 ఎకరాలు ఉన్నాయి. 6,000 ఎకరాలలో 3-4,000 ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్ ఉండే, మిగతా 2,000 ఎకరాలు ఎస్ఐన్ ల్యాండ్స్ ఉన్నాయి. ఆ ఎస్ఐన్ ల్యాండ్ 2,000 ఉంటే అప్పటి ప్రభుత్వాలు, కాంగ్రెస్ నుంచి వచ్చిన ప్రభుత్వాలు అన్ని పట్టాలు, దొంగ పట్టాలు ఇచ్చుకుంటూ 2,000కి 9,000 ఎకరాలు 10,000 ఎకరాలకు పట్టాలు ఇచ్చిండ్రు. ఉన్నది 2,000 ఎకరాలే. ఇంకా ఎవరు అధికారంలో ఉంటే వాడు పోయి నాది ల్యాండ్ అంటాడు. పోలీస్ స్టేషన్కి వచ్చిన పంచాయతీలు వస్తే ఆ 2 పోలీస్ స్టేషన్లలో ఆ పోలీస్ స్టేషన్ మఠంపల్లి పోలీస్ స్టేషన్లో 60% కేసులు ఓన్లీ 540 మీదనే ఉంటాయి. అంటే ఇది నాదని, ఎందుకంటే అందరికి పట్టాలు ఉంటాయి దాని మీద. దాని గురించి నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయినప్పుడు, కేసీఆర్ గారి దృష్టికి అసెంబ్లీలో, ఎట్టి పరిస్థితులు ఈ సమస్యని పరిష్కరించకపోతే, ఎందుకంటే తండాలు ఉన్నాయి, ఈ తండాల సమస్యలు పరిష్కరించకపోతే పోలీస్ స్టేషన్ల పంచాయతీలు పొద్దుగులు ఇదే పని అయిపోతుంది. అందుకని ఇది ఎట్టి పరిస్థితుల్లో మనం పరిష్కరించాలని చెప్పిన, కానీ ఇది కాలే. ఇంకా పోరాడారు. కాకపోతే అదే విషయంలో మళ్ళీ బండి సంజయ్ గారు అదే విషయంలో కొంచెం కాంట్రవర్సీ క్రియేట్ అయింది. ఎందుకు ఆ వివాదం ఎందుకు తలెత్తింది? వివాదం అంటే అప్పుడు మిస్కమ్యూనికేషన్ కావచ్చు. ఎవరో ఒక ఆయన రవీందర్ రెడ్డికి అనే ఉన్న ఆయన ల్యాండ్స్ని తీసుకొచ్చి అదెవరో సైదిరెడ్డికి అని చెప్తే వీళ్ళు ఉరికొచ్చి నిజంగానే ఆ షెడ్ సైదిరెడ్డిదో అది సైదిరెడ్డిదో అనుకొని వీళ్ళు ఒక అసలు సంబంధం లేనిది కాదు, సంబంధం ఉంది కాదు, ఆడ ఎవరు నా తరపున ఉన్న వాళ్ళు కూడా ఎవరు లేరు. వీళ్ళు పోవటం బంద్ చేయటం. అక్కడ కొంతమంది ఏమన్నారంటే ఆ ల్యాండ్ మీద కొంతమంది లంబాడీస్ కొంతమంది ఉన్నారు ఆక్యుపై చేసుకొని. అంటే వాళ్ళ ల్యాండ్ని ఆక్యుపై చేసిరని రవీందర్ రెడ్డి మనుషులు వచ్చి వాళ్ళని క్లియర్ చేయటం కోర్టు ద్వారా. వాళ్ళు చేసేసరికి ఎవరో పోయి కంప్లైంట్ చేయటం, దాంట్లో ఏదో ఎమ్మెల్యేకి ఉందని చెప్పటం. అంటే ఇవన్నీ కూడా అంటే ఈ ఎలక్షన్స్లో ఉండి పొలిటీషియన్ అయి ఉంటే ఏదో ఒకటి గుడగాల్చి మీద వేయాలన్నట్టు అప్పట్లో. అది దానికి తగ్గట్టు అప్పుడు సాగర్ ఎలక్షన్ ఒకటి ఉండే. ఇక దానికోసం వీళ్ళందరూ అక్కడికి రావటం, వచ్చినాక అక్కడ కేసులు కావటం. దాంట్లో నేను ఇప్పుడు ప్రత్యక్షంగా లేను, పరోక్షంగా లేను, నాకు సంబంధమే లేదు ఆ విషయంలో. కానీ నేను ఎమ్మెల్యేని కాబట్టి నా మీద పడ్డది అంతే. రైట్. అయితే ఎమ్మెల్యేగా గెలవలేని వ్యక్తి ఎంపీగా గెలుస్తాడా అంటూ వేరే పార్టీల వాళ్ళు విమర్శిస్తున్నారు. దీనికి ఏం సమాధానం చెప్తారు? చాలా మంచి క్వశ్చన్ ఇది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేకి గెలవలే, ఎంపీ గెలిచిండి, ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యిండు. బండి సంజయ్ గారు గెలవలే, కిషన్ రెడ్డి గారు గెలవలే, నీకు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు గెలవలే. అంటే అందరు కూడా ఎమ్మెల్యే గెలవని వాళ్ళే మళ్ళీ వచ్చి ఎంపీలు అయినరు. అంటే ఇది గెలుపు ఓటంలో ఎమ్మెల్యేకి ఒక తీరు ఉంటుంది, ఎంపీకి ఒక తీరు ఉంటుంది. అట్లా అంటే నీకు చూసే విధానాన్ని బట్టి ఈరోజు బీజేపీ ముందు వేరే నిలబడే పరిస్థితులు లేవు వేరే పార్టీలు. అందుకని రేపు మోడీ వేవ్ తోటి, బీజేపీ సిద్ధాంతాలతోటి, బీజేపీ వేవ్ తోటి 100% గెలవబోతా ఉన్నాం. అయితే బీఆర్ఎస్ మీద నమ్మకం కోల్పోయిన వాళ్ళు, వేరే పార్టీలోకి వెళ్దాము అనుకున్న వాళ్ళు చాలా మంది కాంగ్రెస్ వైపు చూశారు. కానీ మీరు రైట్ టర్న్ తీసుకుని ఎందుకు బీజేపీ వైపు వెళ్ళారు? ఏం అట్రాక్ట్ చేసింది? ఇది కూడా ఎక్సలెంట్ క్వశ్చన్. ఎందుకంటే నిజంగానే ప్రతి ఒక్కడు కూడా పాలిటిక్స్లో ఎట్లుంటుంది, ఒకసారి అధికారం ఉంటే అధికారంలో ఉండాలని ఉంటాడు. నేను అధికారంలోకి ఉండిపోవాలనుకుంటాడు, అధికార పార్టీ వైపు ఆకర్షితులు అవుతూ ఉంటారు. కానీ నేను అధికారం కోసము ఎమ్మెల్యే అవుతానో ఎంపీ కోసం అవుతానో రాజకీయాల్లోకి రాలే. నేను ఎంతసేపటికి నేను నా సిటిజన్షిప్ రివోక్ చేసుకొని ఇక్కడికి వచ్చి ఏదో ఒకటి మనం పుట్టినాం పెరిగినాం ఊర్లో, చిన్న ఊర్లో పుట్టినాం, మనమంటూ ఆదర్శంగా ఉండాలి కొంతమంది కన్నా ఉద్దేశంతో వచ్చిన రాజకీయాలకి. దానికోసం నేను ఫస్ట్ ఎంచుకున్న సబ్జెక్ట్స్ యూత్కి 80% ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలా, ఉమెన్ ఎంపవర్ చేయాలా, దాని ద్వారా
మన భవిష్యత్తుని మన ఏరియాని డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో వచ్చిన. అందుకని నేను ఆ రోజు పార్టీలో ఉన్నా. నేను కాంగ్రెస్లో పోవాలన్నా ఎవరైనా తీసుకుంటారు ఇప్పుడు ఎమ్మటే. కానీ నా కాంగ్రెస్ అని కాదు, ఈరోజు నేషనలిస్టిక్ వ్యూ ఉండాలి, ప్లస్ బ్రాడ్ థింకింగ్ ఉండాలి. మన నరేంద్ర మోడీ గారి లాగా సేవ చేసే సేవా గుణం ఉండాలి. ఇక్కడైతే ఈరోజు యూత్కి ఏదైనా ఎంప్లాయ్మెంట్ చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి, స్కిల్ డెవలప్మెంట్ కానీ ఇట్లాంటి స్కీమ్స్ని తీసుకొచ్చి కానీ, మన ఇండస్ట్రియల్ క్యారిడార్స్ తీసుకొచ్చి కానీ, డ్రై పోర్ట్స్ తీసుకొచ్చి కానీ, ఇట్లాంటి వాటిలలో ఎంతసేపు ఎంప్లాయ్మెంట్ కల్పించవచ్చు అన్న ఆశ ఉంది నాకు. దానికి తోడు క్లీన్ గవర్నెన్స్, ఇక్కడ ఉంటే ఏదైనా చేయొచ్చు, ఏదైనా చేయగలం మనం పార్టీ దేశం కోసం అనే ఫీలింగ్, దానికోసమనే నేను బీజేపీలో చేరడం జరిగింది. అంతేగాని నాకేదో పదవి కావాలనో అధికారం కావాలనో. ఎందుకంటే సైదిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సైద్ అనే అంటారు, ఇప్పుడు సైద్ అనే అంటారు. ఎందుకంటే ఎవడు కూడా నన్ను ఎమ్మెల్యే చూసినోడు లేడు, సార్ అని అదని ఎమ్మెల్యే గారని పిలిచేటోడుగా ఉంటాడు. ఎందుకంటే అందరూ ఒక ఫ్యామిలీ మెంబర్ లాగానే చూస్తారు నన్ను హుజూర్నగర్లో. రైట్. అంటే సిటిజన్షిప్ రివోక్ చేయించుకుని మరీ ఇక్కడికి వచ్చి మదర్లాండ్కి ఏదో ఒకటి చెయ్యాలి అనుకున్నారు కదా. నిజంగా మీరు అనుకుని వచ్చిన తర్వాత రాజకీయాలు మీరు అనుకున్నట్లున్నాయా? అంటే ఇప్పుడు బయట నుంచి ఉన్నప్పుడేమో సీన్ డిఫరెంట్ ఉంటుంది, అంతా కూడా నిన్నగా కనపడతాయి, చాలా నీట్గా కనపడతాయి. కానీ ఒకసారి రాజకీయాల్లోకి వచ్చినాక, అంటే రాజకీయాలు అనేది అందుకే రాజకీయాలు అంటారేమో, రాజకీయాలలో ఎస్పెషల్లీ నువ్వు రీజనల్ పార్టీస్లో ఉంటేనేమో నీ సేకి నీ థింకింగ్కి వాల్యూస్ ఉండవు. నువ్వు ఎంతసేపు ఆర్మీలో పనిచేసినట్టు చెప్పుకుంటూ పోతే నువ్వు పని చేసుకుంటూ పోవాలి. అందుకని ప్లస్ అంటే బీఆర్ఎస్లో అంత ఫ్రీడమ్ లేదు, ఎమ్మెల్యేలకు చెప్పిన మాట పెద్దగా పట్టించుకోరు అనే విమర్శ ఉంది. అది నిజమే అంటే ఇక బీఆర్ఎస్ అని కాదు, రీజనల్ పార్టీస్లో అట్లుంటాయి. అంటే కొంచెం మీరు పాలిష్డ్గా చెప్తున్నారు పార్టీని విమర్శించకుండా. రీజనల్ పార్టీస్లో అట్లుంటాయి. ఇక అందుకని వీటన్నిటితో పాటు మనం ఇంకోటి ఎట్లుంటుందంటే పాలిటిక్స్లోకి వచ్చినాక ప్రతి ఒక్కటి అంటే వీడు ముందుకు పోతాడేమో భయం కొంతమందికి ఉంటుంది, లేకపోతే గెలవాలి కానీ వాళ్ళని దాటి ముందుకెళ్ళకూడదు, ఎవరు ఎక్కడోడు అక్కడే ఉండాలి. ఇంకొకటి కొద్దిగా ఈర్ష్యాలు, ద్వేషాలు, ఇవన్నీ రకరకాల రాజకీయాల్లో ఎన్నో రకాలు ఉంటాయి. వీటన్నిటిని అనుకోకుండా నీ మీదేసే ఏమంటారు అభాండాలు, అసలు నీకు సంబంధం లేని వాటికి కూడా అభాండాలు, నువ్వు ఏది లేకపోయినా అది చూసే దాంట్లో డిఫరెంట్ మాట్లాడటం, ఇవన్నీ కూడా అంటే నువ్వు ఒక రకంగా అన్నిటికీ సిద్ధపడి రావాలి రాజకీయాలు. అంతేగాని అంటే క్లీన్గా ఈ పూల దగ్గర కూర్చొని ఉన్నట్టు పరిస్థితి ఉంటుంది రాజకీయాలలో. నువ్వు అన్నిటికీ తట్టుకోగలిగి, అన్ని విమర్శలకు తట్టుకోగలిగి, నీ మీద అభాండాలు పడ్డా నువ్వు ఏది చేసినా గట్టిగా నిలబడగలిగి ఉంటేనే రాజకీయాల్లో ఉంటాం అనేది తర్వాత నేర్చుకున్నాను. ఇప్పుడు అట్లే ఉంటున్నా, ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. మళ్ళీ అయితే సైదిరెడ్డి గారు, మీరు రాజకీయాల్లోకి వచ్చాక మీకు సంబంధం లేని ఇష్యూలో ఏదైనా హర్ట్ అయిన సందర్భం ఉందా? అసలు నాకు సంబంధమే లేదే, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు, ఎందుకు ఇట్లా నన్ను విమర్శిస్తున్నారు అని? ఇప్పుడు ఇందాక మీరు అడిగిందే గుర్రం బోర్డుల విషయంలో కానీ, లేకపోతే ఒట్టిగానే మీరు హుజూర్నగర్లో ఎవరిని అడిగినా చెప్తారు. నేను వచ్చి రాకముందు ఇసుక అనేది దాదాపు 6,000 రూపీస్ అమ్మేది ఒక ట్రక్, రకరకాల మధ్యలో లేయర్స్ పెట్టుకునేది. నేను వచ్చినాక ఒకటే చేసిన, మీరు ఎవరన్నా అమ్ముకోండి, ఎవరన్నా చేసుకోండి, కానీ ఎండ్ ఆఫ్ ద డే రైతు మన ఎవరైతే ఇల్లు కట్టుకుంటారో వాళ్ళకి మాత్రం తక్కువ రేటుకి ఇసుక పోవాలి. మీరు మఠంపల్లి మండలానికి అయితే 2,500కే అమ్మాలా, మీరు ఎవరు చేస్తారో ఏం చేసుకుంటారో ఏ పర్మిషన్ తీసుకుని నాకు సంబంధం లేదు, నేను దేంట్లో ఇన్వాల్వ్ కాను. హుజూర్నగర్ మండలానికి వచ్చేసరికి ఇంత కావాలా, నేడింజర్ల మండలానికి వచ్చేసరికి 2,500కి అమ్మాలా, ఇట్లా అయితేనే మీరు నడుపుకోండి, లేకపోతే నడపవద్దని చెప్పిన. ఈరోజు అదే ఇసుక 6,000, 7,000 అమ్ముతా ఉన్నారు. ఇసుక మాఫియా తయారైంది. చివరికి ఎంత ఘోరం అంటే చెరువులో మట్టికి కూడా కాంట్రాక్టర్స్ అంటే ఇక మొత్తం సొంత ఇలాకాలాగా చేస్తూ ఉన్నారు ప్రతి దాన్ని. ఈరోజు మీరు ఏ చెరువులో మట్టి చూడండి, హుజూర్నగర్లో మీరు కెమెరా పెట్టి చూస్తే ఎక్కడ పట్టిన మట్టి అమ్మటమే. మామూలుగా చేలకి ట్రక్కులతో తోడుకోమంటారు, లేకపోతే బండ్లతో తోడుకోమంటారు. కానీ ఇప్పుడు డైరెక్ట్ కాంట్రాక్టర్లే ఎంటర్ అయిపోయారు. పెద్ద పెద్ద డంపర్లు, టిప్పర్లు, మెషినరీ. అంటే ఇవన్నీ మంచి చేసినప్పుడు ఆ రోజు మళ్ళీ విమర్శ ఏమని, ఓ సైదిరెడ్డి ఇసుక మాఫియా అయిపోయింది, మట్టి మాఫియా అయిపోయింది, లేకపోతే భూములు ఆక్యుపేషన్ అయిపోయింది. ఈ మధ్యకాలంలో భూములు ఆక్యుపేషన్ చేసేవాడు ఉంటాడు, గజం పోతేనే కేసు పెడతాడు. అట్లాంటిది నాకున్నాయి కూడా మీరు చూడండి. 2017 లోపు నేను ఏదేదైతే సంపాదించిన ఎలక్షన్లో రాకముందు 2001 నుంచి 2017 దాకా, 2017 నుంచి 23 దాకా ఏమేమి అమ్మినా అనేది క్లియర్గా ఉంటాయి దాంట్లో. అందుకని ఇట్లాంటివన్నీ అంటే నువ్వు అవసరం లేని ఫేస్ చేయాల్సి వస్తుంది, అవసరం లేని నీ మీద బాణాలు పడాల్సి వస్తుంది. జనాలు కావాలని అంటే ఒక్కోసారి ఉత్తమ్ కుమార్ లాంటి సీనియర్ పొలిటీషియన్ ఏంటంటే గోబెల్స్ ప్రచారం అంటారు కదా, వీళ్ళు ఆ గోబెల్స్ కంటే ఇంకా ఘోరంగా ఉంటాయి. వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి ఒట్టిగా నీ మీద వేసిపోవాలి.
నీ మీద అనిపోవాలి. ఆయనకేంది గ్రౌండ్ తెలియదు, గ్రౌండ్లో నాయకులు తెలియదు. నీకు వాళ్ళు ఎవడో అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గ్రౌండ్ లో వచ్చి ఎవరిని కలవరా, కార్యకర్తల్ని కానీ లేకపోతే కింద స్థాయి వాళ్ళని ఎవరిని కలవరా మీటింగ్స్ పెట్టినప్పుడు? ఎవరిని కలిసేది ఉండదు, ఒకరితో మాట్లాడేది ఉండదు. 5 సంవత్సరాలు నేను రాకముందు ఎమ్మెల్యే ఉంటే 25 సార్లు వచ్చిండు కాన్స్టిట్యున్సీకి. ఇప్పుడు కూడా నెలకు ఒకసారి వస్తే చాలా గ్రేట్. కానీ జనంలో కూడా మార్పు రావాలి. ఏమంటారు ఇప్పుడు అదొక హీరోయిజం అయిపోయింది, రాకుండా ఉండటం, నువ్వు తిట్టినా పడటం ఇత్తడిని. కానీ మనమేమో చిన్న ఊరు నుంచి పెరిగిన వాళ్ళం, ఊర్లో పుట్టి పెరిగి వచ్చిన వాళ్ళం. ఎంతసేపు మనం దగ్గరగా ఉండాలనుకుంటాం. నేను చిన్నప్పటి నుంచి కూడా జనం మధ్యలో ఉంటే సంతోషంగా ఉండేటోని. నువ్వు ఫుడ్ తినకపోయినా మా వాళ్ళు చుట్టుపక్కల ఉన్నారు అంటే చాలా హ్యాపీగా ఉండేటోని. అందుకని మనకేమో అది రాదు. ఎంతసేపు ఎవరితోనైనా క్లోజ్గా ఉంటాం, ఎవరితోనే ఉంటాం. కానీ ఇంకో పేడ ఏమవుతుందంటే నేను క్లోజ్గా ఉన్నప్పుడు అందరితో క్లోజ్గా ఉంటా. నన్ను ఏమైంది ఏ పనైనా 1 నిమిషంలో అడగలుగుతాడు. వాడు ఫోన్ చేసి అన్న నాకు ఇది కావాలంటాడు. అన్ని పనులు చేయలేము ఎవడైనా. నేను ఇన్స్టెంట్ రిపోర్ట్ వాడికి, నేను చేసిందా చేయలేదా, నాకు అయిందా కాలేదా. అదే ఉత్తమ్ కుమార్ దగ్గర పోవాలంటే 3 నెలలు, ఆ మధ్యలో తీసుకుపోయినోడు ఈ నెల, మళ్ళీ పోయి అడిగినాక అయిద్దా కాదంటానికి 2 నెలలు. అంటే ఈ 6 నెలలు అసలు మర్చిపోతున్నాడు. అంటే సుఖంగా ఉంది వాడి పరిస్థితి. కానీ నాకేమో 1 నిమిషం ఫోన్ చాలు, నీకు అయిద్దా కాదా, చేస్తాడా చేయడా లేదా అంటానికి. అందుకని ఇవన్నీ కూడా మంచి చేసేటోడికి, జనాల మధ్య ఉండేటోడికి ఇవన్నీ ఒక్కొక్కసారి హర్డిల్స్. రైట్. అయితే ఇప్పుడు హుజూర్ నగర్లో చాలా ఇసుక దందా నడుస్తుంది, మట్టిని కూడా అమ్ముకుంటున్నారు అంటున్నారు. మరి ఇదంతా చూస్తూ బీఆర్ఎస్ వదిలేస్తుందా? అంటే వాళ్ళిద్దరికి ఏమన్నా లాలోచి ఉందా? ఎందుకు వదిలేస్తున్నారు? అంటే ఇప్పుడు ఎంత ఘోరం అయిపోయిందంటే పోలీస్ వ్యవస్థ కానీ, మిగతా రెవెన్యూ వ్యవస్థలు కానీ, వ్యవస్థల మొత్తాన్ని చేతుల్లో తీసుకున్నారు. ఎవరన్నా ఒక్క వాట్సాప్ మెసేజ్ పెడితే ఇమీడియట్గా కేసులు పెడతా ఉన్నారు. ఈ మధ్యకాలంలో మీరు పోలీస్ స్టేషన్లో చూడండి, ఎన్ని వాట్సాప్లో పెట్టిన వాళ్ళ మీద కేసులు పెట్టిండ్రు. అంటే ఎవరు కూడా బయటికి చెప్పొద్దు. ఒక రకమైన ఏమంటారు దాన్ని, ఎమర్జెన్సీ రూల్ నడుస్తూ ఉంది. ఎంటైర్ నల్గొండ జిల్లాలనే పరిస్థితి అట్టా ఉంది. ఎందుకంటే మొత్తం చెప్పు చేతుల్లో పెట్టుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఎవరు మాట్లాడకూడదు, ఎవడు ఒకటి కంప్లైంట్ చేసే పరిస్థితి లేదు ఈరోజు. అయితే ఇది ప్రజాప్రభుత్వం అంటున్నారు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత మేడిగడ్డ విషయంలో అవకతవకలు జరిగినాయని చెప్పడం కానీ, లేకపోతే ఫోన్ ట్యాపింగ్ విషయాలు బయటకు తీసుకురావడం కానీ, ఇదంతా వారి పాలన చూస్తే ఏమనిపిస్తుంది? ఇప్పుడు ఒకటి సరే, ఫోన్ ట్యాపింగ్ అనేది ఎవరు చేసినా తప్పే. ఇలా నువ్వు కొన్ని ఇంటి అయితే ఎమ్మెల్యేలు చేసిరు, ఎమ్మెల్యేల భార్యలను చేసిరు, మంత్రుల భార్యలని అందరినీ చేసిరు అంటా ఉన్నారు. సరే, పాలనలో ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక భాగం కావచ్చు. ఏది మామూలుగా థ్రెట్స్ ఉన్నప్పుడు, ఇంతకుముందు ఏంటి సెక్యూరిటీ థ్రెట్స్ ఉన్నప్పుడు, లేకపోతే నేషనల్ సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నప్పుడు, లేకపోతే నక్సలిజం ఉన్నప్పుడు, అట్లాంటప్పుడు ఏమన్నా కాల్స్ ఇంటరప్ట్స్ చేయటమో లేకపోతే ట్యాప్ చేయటం ఉండేది కావచ్చు. కానీ దీన్ని రాజకీయానికి వాడి పొద్దుగుకులు రాజకీయంగా ట్యాపింగ్ చేయటం సరే, అది బయటపడటం అది ఎప్పటికైనా మంచిదే. ఎందుకంటే ఈ డెమోక్రసీలో ఇప్పుడు నీకు వ్యక్తిగత స్వేచ్ఛ ఉండాల్సిందే. అట్లాంటిది నువ్వు కాంగ్రెస్ చేయని, బీఆర్ఎస్ చేయని, బీజేపీ చేయని, ఎవరు చేసినా తప్పే. ఈ విషయం బయటకు వచ్చినప్పుడు అవును ఇది నేను కూడా విన్నాను అనుకున్నారా, లేకపోతే ఆశ్చర్యపోయారా? ఏంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్లకి పాల్పడిందా అని ఆశ్చర్యం కలిగించింది? అంటే ఫోన్ ట్యాపింగ్లు గవర్నమెంట్స్ చేస్తాయి అనేది అనుకుంటాం. ఎందుకంటే నేను థ్రెట్స్ కోసం, సెక్యూరిటీ కోసం అన్నట్టు ఆ విషయాల్లో చేస్తే అసలు ఇష్యూనే ఉండదు. అదే కానీ పర్సనల్ గా తీసుకుని ఎవరెవరు వాళ్ళకి అపోజిషన్ లో ఉన్నారో, వాళ్ళని వ్యతిరేకంగా ఎవరు పనిచేస్తున్నారో వాళ్ళని, సొంత పార్టీ నాయకుల మీద చాలా ఫోన్ ట్యాపింగ్లు జరిగాయని వచ్చాయి బయటికి. అంటే ఇది నాకు తెలిసి మన మీద నమ్మకం లేకపోవడం, అంటే పార్టీ మీద లేకపోతే భయం కావచ్చు, అంటే గవర్నమెంట్ కాపాడుకోవాలా అనే భయం కావచ్చు. హర్షించరు కదా. అందుకే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ బయటకు వచ్చినాక ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉంది. ఇది నిజంగా తప్పు, ఇట్లా ఎంతమందిని ఇట్లా చేస్తారు, ప్రతి ఒక్కరు ఫోన్లు చేయడం తప్పు కదా అని. రేపు అదే కాంగ్రెస్ కూడా అవుతుంది, లేకపోతే వాళ్ళు కూడా సేమ్ ఫుడ్ స్టెప్స్. ఇప్పుడు ఏదైతే కేసీఆర్ గారు చేసిండ్రో తప్పు అంటున్నామో అది ప్రతి పని రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఒకటి తీసుకొచ్చిండు కావచ్చు, కానీ మిగతా ఇష్యూస్కి వచ్చేసరికి ఏదైతే ఆ ప్రామిసెస్ కానీ, ఆ చేసే విధానం కానీ, ఆ మాట్లాడే విధానం కానీ, ఆ లాంగ్వేజ్ కానీ, కేసీఆర్ గారు మాట్లాడిందని కాంగ్రెస్ ఆయన మాట్లాడతారు, కాంగ్రెస్ ఆయన మాట్లాడిందని కేసీఆర్ గారు మాట్లాడతారు. అంటే మీరు అసలు ఏమి నేర్పిస్తున్నారో ఈ దేశానికి అనేది అర్థమవుతా ఉంది. అందుకని ఇవన్నీ కూడా రేపు ఖచ్చితంగా కొంతేమో బీఆర్ఎస్ మీద వ్యతిరేకత అయిపోయింది, ఫోన్ ట్యాపింగ్లు వీటి మీద. ఇక ప్రజాపాలన అంటున్నాడు కదా రేవంత్ రెడ్డి గారు. ప్రజాపాలన అంటే ఢిల్లీ హైదరాబాద్ తిరగడమే ప్రజాపాలన అయిపోయింది. ఈరోజు మీరు క్లియర్గా చూడండి, గత 3 నెలలుగా సరే ఎలక్షన్ కోడ్ వచ్చినా
అట్లీస్ట్ డే టు డే ఆపరేషన్ అన్న సెక్రటరియట్ నుంచి నడుస్తుందా? అసలు డే టు డే ఆపరేషన్ ఒక సీఎం ఒక మంత్రులు వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారా? ఎంతసేపటికి గత 3 నెలలుగా టికెట్ల పంచాయతీ, పదవుల పంచాయతీ, పదవులు కాపాడుకునే పంచాయతీ, లేకపోతే ఇక్కడ వసూలు చేసిన డబ్బులు దేశం మొత్తం మనం పెట్టుబడి పెట్టాల్సిన విషయం కాంగ్రెస్ పార్టీకి అయ్యట్ట పంపిణీ చేసే పంచాయతీ తప్ప ఈడ లోకల్లో జనాలకి ఏం చేస్తాం, ఏం చేయాలనే దాని మీద ఆలోచన లేదు. అసలు గవర్నమెంట్ ఉందా లేదా అనేటట్టు ఉంది ఇప్పుడు పరిస్థితి. చివరికి ఏంటంటే నల్లగొండలో దాదాపు అంత కృష్ణా రివర్ మీద ఆధారపడ్డ బెల్ట్ ఇది. కానీ కృష్ణా మొన్న పంటల విషయానికి వచ్చేసరికి లాస్ట్ మూమెంట్లో చాలా కొన్ని వేల ఎకరాలు ఎండిపోయింది. కానీ నీళ్లుండి ఎండగొట్టిండ్రు. చివరికి ఖమ్మంకి నీళ్ళు ఇవ్వాలా అని తుమ్మల నాగేశ్వరరావు గారు పట్టుబడితే ఖమ్మం నీళ్లు పోయినాయి. ఆంధ్రాకి తాగునీళ్ళు కావాలంటే ఆంధ్రాకి తాగునీళ్ళు పోయినాయి. కానీ ఇక్కడ సాగునీరు లేవు, తాగునీళ్ళు లేవు. ఇక్కడ నాయకులు ఎవరు అంటే ఇంకా వాళ్ళకి అసలు ఇక్కడున్న ఇష్యూస్ మీద లేదు వాళ్ళకి. ఈడ నిజంగా జనాలకి ఇష్యూ ఉంది, గొడవలు చేసినాం, బయటకు వచ్చి చెప్పినాం, ఏముంది నడవని అంటే వాళ్ళకి ఏంటంటే ప్రజలతో సంబంధం లేదు. ఏసీరు కదా ఓట్లు గెలిచినాం సరిపోయింది, 5 ఏళ్ళు అయితే ఉంటాం, తర్వాత అంతేగాని వాళ్ళకి లేకపోతే నీ సొంత జిల్లా సొంత సాగునీటి మంత్రిడా నువ్వు నీళ్లు ఇవ్వలేకపోయినావు, అక్కడికి ఖమ్మంకి ఇచ్చినావంటే ఏమనుకోవాలి ప్రజలు? ఇలా ఇక్కడ అది కాకుండా వేల ఎకరాలు ఎండిపోయింది. ఫస్టే చెప్పాలా, ఇలా నువ్వు ప్రిపరేటరీ మీటింగ్ పెట్టాలా, నువ్వు నీ తరపున నువ్వు సరే బయట ఏం జరుగుతుందో, ఇప్పుడు నేను ఇక్కడ మంత్రిని హుజూర్నగర్లో ఉన్నా, కరీంనగర్లో ఏం జరుగుతుందో నాకు తెలియదు అనుకోండి. కానీ నువ్వు ఇక్కడ రోజు ఇక్కడ ఉంటావు, నీ పక్కన వచ్చే వాళ్ళు ఉంటారు, నీ కింద లీడర్లు ఉన్నారు, ఎంపీపీలు ఉన్నారు, మండల పార్టీ అధ్యక్షులు ఉన్నారు. వాళ్ళు వచ్చి సార్ మన కాడ పంటలు ఎండిపోతున్నాయని చెప్పేటోడు ఉండడా? ఒకడన్నా మొత్తం ఎండిపోయినాయి సార్ అని తగలబెడుతున్నారు జనాలు, ఒట్టిగా గడ్డికి అమ్ముతున్నారు అని చెప్పేటోడు ఉండడా? అంటే మరి ఇంకొకటి కూడా ఆడ కృష్ణాలో నీళ్లు తక్కువ ఉన్నాయి, రేపు తాగునీటికి కావాలా, లేకపోతే ఈ పంటలు వేసుకునేటోళ్ళని ప్రిపరేటరీ మీటింగ్స్ పెట్టి వాళ్ళని మీరు ఆగండి కొద్ది రోజులు, లేకపోతే ఆరుదల పంటలు వేయండి, ఇప్పుడు నీళ్లు లేకుండా ఉండే పంటలు వేయండి అని చెప్పేటట్టు ఉండాలి జనాలకి. అట్లా కాకుండా నువ్వు పంటలు వేయించుకుని వస్తే ఇలా ఒక్కొక్క ఎకరానికి 20-25 వేల రూపాయలు పెట్టుబడి పెట్టారు. పెట్టుబడి పెట్టినా కొట్టి గడ్డి కమ్మిరు, లేకపోతే కాలబెట్టారు కొంతమంది. అంటే నీ సొంత విషయాలు కూడా నువ్వు పట్టించుకోకపోతే ఇంకేం చేస్తున్నట్టు రాజ్యం, ఏం చేస్తున్నట్టు మీరు మంత్రులుగా, ఏం చేస్తున్నట్టు మీరు ఎమ్మెల్యేలుగా? రైట్. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో వారి పాలన చూశారు, ఇప్పుడు వీరిది చూస్తున్నారు. కంపేర్ చేస్తే మీకు కాంగ్రెస్ కన్నా బీఆర్ఎస్ బెటర్గా ఉందనిపిస్తుందా? అంటే ఇప్పుడు ఒకటి, ఈరోజు నిన్న ఒక ఆయన రోడ్డు మీద కలిసినప్పుడు అన్నాడు, ఆయనను చూసినావు ఈయనను చూసినావు, ఈసారి మాత్రం బీజేపీకి వేస్తాం. నేను అడిగిన క్వశ్చన్ అడిగారా? ఆయన చెప్పింది ఆయన చూసినావు ఈయనను చూసినావు, ఇంక ఇప్పుడు మాత్రం బీజేపీకి వేస్తాం, ఇంక బీజేపీ అయితేనే ఈ దేశానికి శ్రీరామ రక్ష అంటా ఉన్నాడు. అందుకని అంటే పనులు కాకపోవటం అని కాదు. ఈరోజు తెలంగాణ ఉద్యమం ఏర్పడదే ఆత్మగౌరవం. నువ్వు బానిసత్వం నుంచి వదిలిపెట్టాలా, మా పాలన మాకు కావాలా, మా నీళ్లు మాకు కావాలా, మేము సొంతంగా ఉండాలా అనే దాంట్లున్నాం. కానీ చివరికి ఏమైంది, కాంట్రాక్టర్లు పోతే ఆంధ్ర కాంట్రాక్టర్లు ఇది మొత్తం కూడా నీకు పాలన మన చేతుల్లో లేకుండా పోయింది, కిందోళ్ళని పట్టించుకున్న నాదుడు లేకుండా అయిపోయిండు, అహంకారంతో పాలన జరిగింది. ఇవన్నీ చూసే వద్దనే ఈయన కేసిండ్రు. ఈయన పరిస్థితి ఇంకా అంతకంటే గౌరవం ఉంది. ఇప్పుడు అదే అంటారు, ఏమంటారు కదా, పెనం మించి పొయ్యిలో పడ్డట్టుందని పరిస్థితి. రేపు వీటిని కాపాడాలంటే బీజేపీ రావాలి. రైట్. అయితే బీజేపీకి ఎన్ని స్థానాలు వస్తాయి ఈసారి లోక్సభ స్థానాలు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు అసలు ఈ వేవ్ చూస్తూ ఉంటే మొత్తం వచ్చాయి కూడా 17 వచ్చి ఆశ్చర్యలేదు అనిపిస్తా ఉంది. ఎందుకంటే అసలు వేరే మాట ఇంటర్లే నీకు నన్ను వచ్చి అయిపోయింది గెలుస్తున్నావు సార్ మీరు అంటున్నారు. నీకు ఎక్కడికి పోయినా బీజేపీ కమలం, మోడీ అనేది ఒక పాఠం అయిపోయింది. ఇలా జనాలకి గుండె కొట్టుకోవటం మామూలు లబ్డబ్ అని కొట్టుకోవటంలే, మోడీ అని కొట్టుకుంటా ఉంది. ఎప్పుడు తొందరగా ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడు ఓట్లేద్దామని ఉన్నారు ప్రజలు. రైట్. అయితే ఎంపీగా సైదిరెడ్డి గారు గెలిస్తే లోక్సభలో ఏ అంశాలతో ముందుకు తీసుకెళ్తారు? నల్గొండని ఏ అంశాలతో మీరు అక్కడ రిప్రజెంట్ చేస్తారు? నేను ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తా ఉన్నా, నేను రాజకీయాల్లోకి వచ్చింది యువత ఎంపవర్మెంట్ కోసం, యూత్ ఎంపవర్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్, ప్లస్ నా ఏరియా డెవలప్ కావాలా, నా హుజూర్నగర్ అభివృద్ధి కావాలా, నా నల్లగొండ అభివృద్ధి కావాలా, నేను పుట్టినది కష్టపడ్డ వీళ్ళంతా మళ్ళీ మంచిగా ఉండాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చినాం. దానికోసం నేను ఫస్ట్ మొన్నే చెప్పిన 50,000 జాబ్స్ గ్యారంటీకి ఇప్పించగలిగే కెపాసిటీ కావాలా. దానికోసం మన కిరణ్ రిజిజు గారు నామినేషన్కి వచ్చినప్పుడు అడిగిన, సార్ మీరు ఎటా ఫుడ్ ప్రాసెసింగ్ ఉన్నారు కదా, మా దగ్గర మొత్తం ప్యాడీ ఉంది, ప్లస్ ఫార్మా ఇండస్ట్రీస్ ఉన్నాయి, ప్లస్ సిమెంట్ అండ్ రైస్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, మాకు ఒక ఇండస్ట్రియల్ క్యారిడార్ ఇవ్వండి, మళ్ళీ మాకు ఒక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఇవ్వండి అని అడిగితే ఆయన చెప్పిండు, ఫస్ట్ నువ్వు గెలవగానే ఫస్ట్ నేనే వచ్చి ఇటుకి శంకుస్థాపన చేసిపోతా అని చెప్పిండు. అది కాకుండా రైల్వే లైన్లు కానీ,
డ్రై పోర్ట్స్ కానీ కంటైనర్ పార్క్స్ కానీ, ఎందుకంటే ఇది మనం బోర్డర్ లైన్ ఆంధ్రాకి తెలంగాణకి. అవును. ప్లస్ మనకు అన్ని అవకాశాలు ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి, అదొకటి. దానికోసం యువత ఎంప్లాయ్మెంట్ కోసం, యువతని ఎంపవర్ చేయటం కోసం, వాళ్ళ మీద నిలబడటం కోసం చేస్తా ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, మొత్తం నల్లగొండ బెల్ట్లో 50 రివర్ ఎంటర్ అయితే 50% ఒక నల్గొండలోనే పోతుంది కృష్ణా రివర్. కానీ ఇలా కృష్ణ ఎండిపోయే పరిస్థితికి ఉంది. ఈ రోజు కృష్ణని అట్నుంచి ఇటు నడవచ్చు, మనం ఊహించాం. కృష్ణా నదిలోంచి అట్నుంచి ఇటు నడవలేస్తారు ప్రజలు, ఒట్టిగినాయి అంటే ఎండిపోయినట్టుందని. అందుకని కృష్ణని ఖచ్చితంగా వేరే నదులతో అనుసంధానం చేస్తేనే కృష్ణని కాపాడుకోగలుగుతాం, కృష్ణ బేస్ని కాపాడుకోగలుగుతాం, కృష్ణ పరివాహక ప్రాంతాన్ని రక్షించుకోగలుగుతాం. లేకపోతే మనం కూడా వలసలు పోవాల్సి వస్తుంది, మొత్తం ఎండిపోతాయి. అందుకని దాని మీద, నదుల అనుసంధానం మీద ఒకటి ప్రయత్నం చేస్తా. ఇంకొకటి మూడోది, ఉమెన్ ఎంపవర్మెంట్. ఉమెన్ ఎంపవర్మెంట్ ఎందుకంటున్నా అంటే, మన దగ్గర మొత్తం ప్యాడీ ఫీల్డ్స్ ఇక్కడ, కానీ ప్యాడీ ఫీల్డ్స్లో కంప్లీట్గా కూడా ఎక్కడికి పోయినా ఇప్పుడు కూలి పనికి పోయే పరిస్థితి లేదు. అంతా కూడా ట్రాక్టర్లతోటి వ్యవసాయం అయిపోయింది. నీకు నాట్ల కానించి కోతల దాకా అన్నీ కూడా ట్రాక్టర్సే అయినాయి. అందుకని అసలు కూలీ పని లేకుండా అయిపోయింది పొలాలలో. అందుకని వాళ్ళకి ఈరోజు వచ్చే రకరకాల స్కీమ్స్, ఏదైతే సుకన్య స్కీమ్స్ కానీ, లేకపోతే ముద్ర కానీ, లేకపోతే విశ్వకర్మ కానీ, ఎట్టి పరిస్థితుల్లో ఈ అన్నీ కూడా వాళ్ళకి తీసుకొని వచ్చి వాళ్ళని వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టేటట్టు, వాళ్ళ మీద ఈ జాబులు లేకపోయినా, అంటే కూలీ లేకపోయినా ఇంటి దగ్గర నుండి ఏదో ఒకటి పని చేయించేటట్టు, ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక స్కిల్ సెంటర్, ఉమెన్ అండ్ యూత్ కోసం స్కిల్ సెంటర్స్ పెట్టించేటట్టు ఇవన్నీ చేయాలని. ఎందుకంటే నాకు చాలా ఇంట్రెస్ట్తో స్కిల్ ఎంపవర్మెంట్ మీద చాలా ఇంట్రెస్ట్ నాకు. దాంతో నేను వచ్చిన 3 years కూడా మొత్తం స్కిల్ ఎంపవర్మెంట్ మీద పనిచేసిన. సో యూత్ కి ఎక్కువగా ఉపాధి అవకాశాలు కల్పించాలనేది ఫస్ట్ టార్గెట్. యూత్ అండ్ ఉమెన్ ఎంప్లాయ్మెంట్, నెక్స్ట్ కృష్ణా పరివాహక ప్రాంతం, నెక్స్ట్ రైతులది సమస్యలు, వీటన్నిటి మీద ఖచ్చితంగా పనిచేస్తా. రైట్. నల్గొండ లోక్సభ స్థానానికి సంబంధించిన నియోజకవర్గాలన్నీ చూసుకుంటే అన్ని నియోజకవర్గాలు కాంగ్రెసే నిండిపోయి ఉంది. ఒక్క స్థానం సూర్యాపేట ఒక్కటే జగదీష్ రెడ్డి గారు ఉన్నారు, బీఆర్ఎస్. సో కొంచెమైనా టెన్షన్ అనిపించట్లేదా మీకు? అంటే ఇది కాంగ్రెసా బీఆర్ఎస్ఆ అనే చూసే అవసరం లేని ఎలక్షన్. ఇది ఒక్కటే, రేపు దేశంలో ఎవరుండాలని, ఎవరైతే మంచిదని ఎలక్షన్ ఇది. బ్రాడర్ వేలో థింక్ చేస్తారు. అసలు థింక్ చేసినది పోయినసారి థింక్ చేసిరు, ఈసారి ఇంకా ఎక్కువ చైతన్యం ఉంది. ఎందుకంటే గత 10 సంవత్సరాల మోడీ గారి పాలన మీద ఈరోజు 100కి 100 మార్కులు వేస్తూ ఉన్నారు ప్రజలు. అందుకని ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ మోడీ గారు ఇక్కడ లేకపోతే దేశం విచ్ఛిన్నమైద్ది, దేశం ఆగమైపోద్ది అనుకున్నారు. ఎందుకంటే మనం చూసిన సమస్యలు, రామాలయం కట్టిన, 370 ఆర్టికల్ రద్దు చేసిన, ఈ సమస్యలన్నిటికీ దూరంగా పోయారు. ఇంతకు ముందు వాళ్ళు సమస్యలను క్రియేట్ చేసిన సమస్యను లైవ్లో ఉంచిండ్రు. ఎందుకంటే సమస్యలను చూపించి ఓట్లు వేయించుకోవాలని. కానీ సమస్యలకు ఎదురొడ్డి సమస్యలను క్లియర్ చేసి ఈరోజు 600 ఏళ్ల కళ రామాలయాన్ని అడగట్టిన, ఈరోజు 370 ఆర్టికల్ రద్దు చేస్తే మొత్తం రక్తాలు భారతాయి అన్నారు. కానీ 370 ఆర్టికల్ రద్దు చేసి ఈరోజు ఒక మంచి టూరిస్ట్ స్పాట్గా జమ్మూ కాశ్మీర్ని మార్చిన, పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా తొందరలో ఇండియాలో కలిసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి మాకు అందాలని ఇలా పాకిస్తాన్ కాదు, పక్క దేశాలన్నీ కూడా ఆలోచిస్తూ ఉన్నాయి. అది కాకుండా దేశంలో నాయకుడు అనే పేరుని పడితే ఈరోజు మోడీ గారి పేరు చెప్తా ఉన్నారు. ప్రపంచంలోనే ఏ దేశానికి పోయినా ఇలా ఇండియన్కి ఒక వాల్యూ తెచ్చిన నాయకుడు ఇలా నరేంద్ర మోడీ గారు. అందుకని ఎట్టి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారిని చూసి చేసే ఎలక్షన్ తప్ప బీజేపీని చూసే ఎలక్షన్, బీజేపీ చేసిన మన ధర్మాన్ని, మన సంస్కృతిని, సాంప్రదాయాలను కాపాడే ఎలక్షన్ ఇది అవుతుంది. రేపు దేశాన్ని రక్షించే ఎలక్షన్ ఇది అవుతుంది. అది మోడీ గారు అయితేనే అవుతుంది అనేది జనం నమ్ముతా ఉన్నారు. రైట్. ఓటర్లకి సైదిరెడ్డి గారికి ఓటు ఎందుకు వేయాలి అనే వాళ్ళకి ఏం చెప్తారు? నేను ఒకటే నా నల్లగొండ పార్లమెంట్ ప్రజలందరికీ విజ్ఞప్తి, మీరు రేపు ఓటేసేటప్పుడు ఈ ఇంటర్వ్యూ చూస్తేనే ఇవన్నీ ఆలోచించండి. లేకపోతే ఒకటే, మీరు ఇంకా వారసత్వాన్ని నమ్ముతారా? రాహుల్ గాంధీ గారి దగ్గర నుంచి చూస్తూ ఉన్నాం, జానారెడ్డి గారి కొడుకుల దాకా. ఇంకా వాళ్ళకి వారసత్వానికి ఓటేస్తారా? మీకోసం పనిచేయడానికి మీ బిడ్డగా పుట్టినోడికి ఒకరికి ఓటేస్తారా? మీరు ఆలోచించండి. అది కాకుండా ఈ దేశం, ఈ అభివృద్ధి ఇట్లే కొనసాగాలనా, లేదా స్కాముల ప్రభుత్వం, స్కాముల కాంగ్రెస్ కావాలన్నా ఆలోచించండి. ఇక్కడికి వచ్చినాక అభ్యర్థులని ఒకసారి నిశ్చితంగా గమనించండి. మీకు ఎవరైతే కరెక్టు, ఎవరైతే ఈ నల్గొండ అభివృద్ధి చెందుతుందో చూసి ఓటేయండి. థ్యాంక్ యూ సో మచ్ సైదిరెడ్డి గారు. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి.